సంక్రాంతి, భోగి. ఈ 2 పండగలను జోడు పండగలు అంటారు. ఈ పండగను పెద్దలు ఎంతో జ్ఞానముతో ఆధ్యాత్మిక పండగగా మనకి తెలియచేశారు. ఆధ్యాత్మిక అర్థముతో జ్ఞానులు ఏర్పరిచారు. కావున అందరూ అర్థమును తెలిసి ఆచరించేటివారు అప్పట్లో. కర్మ అనుభవములకు భోగి గుర్తుగా, కర్మనాశనమైన యోగమునకు గుర్తుగా సంక్రాంతి ప్రతి సంవత్సరము ప్రజలు చేసేవారు ఆ అర్థముతో. భోగములను వదులుకొమ్మని, యోగములను యోగములను అలవరుచుకోమని ఆనాటి స్వామీజీలు, మహర్షులు, బోధకులు చెప్పేవారు మనందరికీ. కుటుంబంలో కొత్తగా పుట్టిన పిల్లలకు కొంత వయసు వస్తూనే భోగి, సంక్రాంతి పండుగల వివరమును తెలిపి వారిని సక్రమ మార్గంలో నడిచేటట్లు చేసేవారు మన పెద్దలు. ఈ విధముగా ఈ పండుగల వలన ప్రజలు కొంత జ్ఞానము తెలిసి బతికెడివారు. ఎవరిలోనైనా అజ్ఞానము పెరుగుటకు మొదలెడిన పండగ సమయములో అర్ధసహితముగా నడుచుకొనుట వలన వారిలో ఉన్న ఆ కొంత అజ్ఞానము పోయేడిది. అందువలన అందరూ శాంతిగా, జ్ఞానయుతముగా బతికెడివారు ఆ రోజుల్లో. అర్థము తెలుసుకొని పండుగలు చేసి అందరూ శాంతంగా, శాంతియుతంగా బతికేవారని తెలియజేస్తున్నారు.